దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులకు ఎంత ప్రాధాన్యత ఉండాలో పెన్నులు పట్టుకొని సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్న మీకు కూడా భారతదేశంలో అలాంటి స్థితిగతి ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. చాలా సంతోషం, చాలా శుభదినం. నాకు ప్రత్యేకించి చాలా అదృష్టం కూడా. ఈ రోజున పెద్దలు గౌరవనీయులు సత్యనారాయణ గారు మరి ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించడం, వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా గౌరవ చైర్మన్ కమ్ ఫౌండర్ పెద్దలు, మాజీ సైనికులు, గన్నులు పట్టుకొని దేశాన్ని రక్షించిన శ్రీకాంత్ గారు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం ద్వారా లభించినటువంటి హక్కులు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు అందుతున్నాయా లేదా, అందితే ఎలా అందుతున్నాయి, అందకపోతే ఎలా అందటం లేదు. వారు ఆలోచించి పెద్దలు శ్రీకాంత్ గారు 2002 8వ నెలలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అనే సంస్థను స్థాపించడం, వారితో పాటు మరి పెద్దలు గౌరవనీయులు నందం నరసింహారావు గారు మిత్రులు ప్రక్కనే ఉన్నారు, వారు ప్రధాన కార్యదర్శిగా వారు ఉండడం, వారు కలిసి సంస్థను ముఖ్య ఉద్దేశం, నేను నిజం చెప్తున్నాను, ఈ ఆర్గనైజేషన్ స్థాపించి 2 సంవత్సరాలు పూర్తయితున్నారు. ఇక్కడ కూడా ₹1 ఇప్పటిదాకా వసూలు చేయలేదు. నిధులు ఉన్నాయన్నారు. మీరు నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో రిజిస్ట్రేషన్ చేశారు, ఎంసీఏలో రిజిస్ట్రేషన్ చేశారు, ఎంఎస్ఎంఈలో కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఇవన్నీ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్. మీరు మర్చిపోతున్నారు, నీతి ఆయోగ్ కూడా మమ్మల్ని నడిపిస్తుంది. మీరు చెప్పింది నేను అంగీకరించు, ఎందుకంటే అన్నిటికి కూడా ఇవాళ మీరు ఒక హ్యూమన్ రైట్స్ సంస్థ స్థాపించాలంటే ఇది మ్యాండేటరీ. ఖచ్చితంగా వాటి ద్వారా మనం అనుమతి పొందాల్సిందే. ఏదో ఒక బ్యానర్ కట్టుకొని ఒక కుర్చీ వేసుకొని ఎక్కడో కూర్చొని హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్సీ నేను చెప్పడం లేదు. చివరి ప్రశ్న అండి, ఇప్పుడు మీరు ట్రాన్స్పరెన్సీ గురించి కూడా మాట్లాడారు. వేరే ఆర్గనైజేషన్స్ ఇదే సిమిలర్ బ్యానర్స్లో ఏంటంటే ఫ్రాడ్స్ అయితే చేస్తున్నాయి. గతంలో ఇదే బ్యానర్ మీద నాగు అని ఒక వ్యక్తి, సో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి గతంలో ఉన్న వాడికి ఏం సమాధానం చెప్తారు? భవిష్యత్తులో రాకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటారు. ఎవడో చేసిన దానికి మా దగ్గర నుండి సమాధానం ఉండదండి. మా దగ్గర ఏమైనా పొరపాటు జరుగుతుందో చెప్పండి, తక్షణం చర్య తీసుకొని చైర్మన్ గారు ఇప్పుడే సస్పెండ్ చేస్తారు, వారిని మీరు అడగవచ్చు. నమస్కారం. మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు సారు, ఈ మధ్య రావడం వల్ల కొన్ని ప్రశ్నలకు సమాధానం సార్ కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. నేను చెప్తాను. ఎంఎస్ఎంఈ, ఎంఎస్జేఈ ఇవన్నీ కూడా మీరు అన్నారు కంపెనీ రిజిస్ట్రేషన్స్ లేదంటే ఒక పారిశ్రామిక రిజిస్ట్రేషన్స్ అని. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారో తెలుసా అండి? మా సంస్థలో ఉన్నటువంటి మహిళా మనులు కుటీర పరిశ్రమలాగా స్థాపించుకొని ఒక పచ్చళ్ళు కానీ లేదంటే జూటు బ్యాగులు కానీ లేదంటే జూటు సంచులు కానీ వాళ్ళు తయారు చేస్తే మా బ్రాండ్ మీద ఎంఎస్ఎంఈ ద్వారా మేము వాళ్ళకు కుటీర పరిశ్రమ ద్వారా వాళ్ళకి జీవనోపాధి కలిగించడం కోసం ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎంఎస్జేఈ అంటే సోషల్ జస్టిస్ మిషన్ అనేది ఎందుకు చేస్తామంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్టులు వృద్ధ ఇప్పుడు మన వృద్ధాశ్రమాలు ఏవైతే కొత్తగా వచ్చినాయో 26 జిల్లాలు కొత్తగా ఏర్పడిన తర్వాత అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది 13 జిల్లాల్లో 13 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. కానీ 26 జిల్లాలకి 26 వృద్ధాశ్రమాలు ఉండాలి వాస్తవంగా. ఎంఎస్జేఈలో
వృద్ధాశ్రమాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఏవైతే సిఎస్ఆర్ అవైలబిలిటీ 18G 12 ఉంటాయో వారికి అవైలబిలిటీ తీసుకుంటామని చెప్పి 3 years కంప్లీట్ అయిన వాటి కోసం వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. అందులో మనం రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రమే అది మనం స్థాపించగలం. అలా ఉండేది ఏం లేదు. ఇక ప్రాపర్టీస్, నిధులు అంటే ఈ రోజు వరకు కూడా సంస్థకి మేము ఓన్గా ఖర్చు పెట్టిన డబ్బు 1,20,00,000 రూపాయలు. 1,20,00,000 ఓన్గా ఖర్చు పెట్టాం. సంస్థకి ఎటువంటి నిధులు కానీ విధులు కానీ లేవు. ఎవరి దగ్గర కూడా ఆర్గనైజేషన్ స్థాపించేటప్పుడు కానీ స్థాపించిన తర్వాత కానీ ఎవరి దగ్గర కూడా డొనేషన్ రూపంలో సింగిల్ పేమెంట్ తీసుకున్నది లేదు. ఆర్గనైజేషన్ ఎక్కడైనా నిరూపించవచ్చు మీరు. సింగిల్ పేమెంట్ విత్ ఐడి కార్డుకి 2,000 రూపీస్ తప్ప ఎవ్వరు కూడా మీరు ఏ ఆర్గనైజేషన్, మీరు సార్ చెప్పారు మిగతా ఆర్గనైజేషన్లా కాదు, ఏ ఆర్గనైజేషన్ వెళ్ళి అడగండి. మీరు ఆర్గనైజేషన్ పేరు నేను నోట్ చేయను, వెళ్ళి అడగండి. 5,000, 10,000, 15,000 తప్పితే కింద ఎవరు కూడా మీరు స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళేసరికి ₹1,00,000 వెళ్ళిపోతుంది. కానీ మేము మా కమిటీ ఏదైతే ఉందో, మా నేషనల్ జనరల్ సెక్రటరీ గారు, నేషనల్ కన్వీనర్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, ఇందులో నేను కమిటీలో కూడా లేను. కమిటీలో ఎలా అంటే 5 క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా విధి విధానాలకు మరియు కోర్ కమిటీగా 5 నియమించి వారు చెప్పిన విధానంతో కమిటీ నడిచింది తప్ప స్థాపించిన ఫౌండర్గా నాకు ఎటువంటి హక్కు ఉండదు. వారి విధానం మీద నడిచింది కాబట్టి ఇందులో ఎటువంటి లోటుపాట్లు కానీ, లేదంటే ఎటువంటి దౌర్జన్యం కానీ, లేదంటే ఎటువంటి ఎవరిని దోచుకోవడం అనేది జరగదు. ఇకపోతే మీరు రాజమండ్రిలో జరిగిన నాగు అనే అతని గురించి చెప్పారు. నాగు అనే అతను మా దగ్గరికి వచ్చిన రోజున నేను ఒక సెక్యూరిటీ ఏదో నడిపిస్తాను, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను లేడీస్కి, నేను మొత్తం చెప్తాను ప్లీజ్గా, కల్పిస్తానని చెప్పి అతను మా దగ్గర రావడం జరిగింది. మీ ద్వారా ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాను సార్, నేను సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నాను. మా దగ్గర రావడం జరిగింది. అతనికి అధికార ప్రతినిధిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అతను మా నా దగ్గర మొత్తం చూస్తా, అతను నాకు 18 మందిని జాయిన్ చేసి ఒక చెక్ ఇచ్చాడండి 36,000 రూపాయలకి. 36,000 రూపాయలు చెక్ ఇస్తే నేను ఇక్కడ ఐడి కార్డులు ఇవ్వడం కూడా జరిగిపోయింది. 36,000 రూపాయల చెక్ బౌన్స్ అయింది. ఏంటి ఎందుకు బౌన్స్ అయిందని చెప్పి వెళ్ళి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఊరికేమనదు, వారి మామగారు ఆయన మీద మాకు కంప్లైంట్ ఇచ్చాడు. అతను ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నాడో ఆ వైఫ్ను వదిలేసి అతను వేరే వాళ్ళతో ఉంటూ ఈ ఆర్గనైజేషన్ ముసుగులో వాళ్ళని బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అతని మీద సేమ్ ఇదే కమిటీ ఎంక్వైరీ చేసి తక్షణమే అతను తీసేయడం జరిగింది. అతని ఐడి కార్డు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కమిటీ అతని మీద చర్య తీసుకొని ఇంకొకసారి లోగో వాడటం కానీ, మీ లోగో మీద పనిచేయడం కానీ జరిగితే నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది అని కూడా ఆ రోజు అతనికి ప్రశ్నించడం జరిగింది. అతను ఆ తర్వాత వేరే ఆర్గనైజేషన్కి నేషనల్ కమిటీలోకి వెళ్ళాడు. అది నేను పేరు చెప్పను, అది జరిగింది. ఇంకా ఇక్కడ ఇదే రాజమండ్రి, రాజులు ఏలిన రాజమండ్రిలో మనకి 2 సమస్యలు స్టార్టింగ్లోనే చేసాం. రైతులకు ధాన్యం